ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 27 మార్చ్ 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ నావను ఆవలి తీరానికి చేర్చేందుకు నావికుడు వచ్చాడు. మీరు తండ్రితో సత్యంగా ఉంటే మీ నావ అటూ ఇటూ ఊగుతుంది, కానీ మునగదు. ప్రశ్న: పిల్లలకు తండ్రి యథార్థ స్మృతి లేనందుకు ముఖ్య కారణాలు ఏవి? జవాబు: సాకారంలోకి వస్తూ మనము ఆత్మలము, నిరాకారులము. మన తండ్రి కూడా నిరాకారియే అని మర్చిపోయారు. సాకారంలో ఉన్నందున సాకార స్మృతి సులభంగా వస్తుంది. దేహీ అభిమానులుగా అయి స్వయాన్ని బిందువుగా భావించి తండ్రిని స్మృతి చేయటంలోనే శ్రమ ఉంది. ఓం శాంతి. శివ భగవాను వాచ. ఇతని పేరు శివుడు కాదు కదా, ఇతని పేరు బ్రహ్మ. ఇతని ద్వారా మాట్లాడేది శివ భగవానుడు. అందుకే శివ భగవాను వాచ. ఇది చాలాసార్లు అర్థం చేయించాను. ఏ మనిషిని కానీ దేవతలను కానీ సూక్ష్మవతనవాసులైన బ్రహ్మ విష్ణు శంకరులను కానీ భగవంతుడని అనరు. వారెవ్వరూ భగవంతుడు కాదు. ఆకార చిత్రం కానీ సాకార చిత్రం కానీ ఉన్నవారిని భగవంతుడు అని అనరు. అనంతమైన తండ్రిని మాత్రమే భగవంతుడు అని అంటారు. భగవంతుడు ఎవరో ఎవరికీ తెలియదు. నేతి నేతి అని అంటూ ఉంటారు. అనగా మాకు తెలియదు అని అర్థం. మీలో కూడా యథార్థంగా తెలుసుకున్నవారు కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆత్మ ఓ భగవంతుడా అని అంటుంది. ఇప్పుడు ఆత్మ ఒక బిందువు కనుక తండ్రి కూడా బిందువుగానే ఉంటారు. ఇప్పుడు ఆ తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బాబా వద్ద 30-35 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. కానీ వారు మనం ఆత్మలము, బిందువులమని కూడా భావించరు. కొంతమంది చాలా బాగా అర్థం చేసుకుని తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి సత్యమైన వజ్రం. వజ్రాన్ని చాలా మంచి డబ్బీలో ఉంచుతారు. ఎవరి వద్దనైనా మంచి వజ్రాలుంటే ఎవరికైనా చూపించేందుకు బంగారం, వెండితో చేసిన చిన్న డబ్బీల్లో ఉంచి చూపిస్తారు. వజ్రం గురించి వజ్రాల వ్యాపారికే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. నకిలీ వజ్రాలు చూపించినా ఎవ్వరికీ తెలియదు. ఇందులో చాలామంది మోసపోతారు. ఇప్పుడు సత్యమైన తండ్రి వచ్చారు. కానీ కొంతమంది నకిలీ వారు కూడా ఎలాంటి వారున్నారు అంటే వారిని మనుషులు ఏమాత్రం తెలుసుకోలేరు. సత్యమైన నావ అటూ ఇటూ ఊగుతుంది, కానీ మునగదు అని గాయనం కూడా ఉంది. అసత్యమైన నావ కదలదు. ఇక్కడ ఈ నావలో కూర్చున్న వారు కూడా కదిలించేందుకు ప్రయత్నిస్తారు. వారిని నమ్మక ద్రోహులు అని అంటారు కదా. నావికుడైన తండ్రి వచ్చారని పిల్లలైన మీకు తెలుసు. తోట యజమాని కూడా వారే. ఇది ముళ్ళ అడవి అని తండ్రి అర్థం చేయించారు. అందరూ పతితులుగానే ఉన్నారు కదా. ఎంత అసత్యమైన ప్రపంచం. సత్యమైన తండ్రిని గురించి ఎవరో చాలా కొద్దిమంది మాత్రమే తెలుసు. ఇక్కడ ఉండేవారికి కూడా పూర్తిగా తెలియదు. వారికి బాబా గురించిన పూర్తి పరిచయం లేదు. ఎందుకంటే బాబా గుప్తంగా ఉన్నారు కదా. అందరూ భగవంతుని స్మృతి చేస్తారు. వారు నిరాకారులని కూడా తెలుసు. వారు పరంధామంలో ఉంటారు. మనం కూడా నిరాకార ఆత్మలమే అనేది తెలియదు. సాకారంలో ఉంటూ ఈ విషయాన్ని మర్చిపోయారు. సాకారంలో ఉంటూ సాకారులే గుర్తుకొస్తారు. పిల్లలైన మీరిప్పుడు దేహీ అభిమానులుగా అవుతారు. భగవంతుణ్ణి పరంపిత పరమాత్మ అని అంటారు. ఇది అర్థం చేసుకోవటం చాలా సులభం. పరంపిత అనగా అత్యంత పైన ఉండే పరం ఆత్మ. మిమ్మల్ని ఆత్మలని అంటారు. పరం అనే పదం మీకు లేదు. మీరు పునర్జన్మలు తీసుకుంటారు కదా. ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. భగవంతుని కూడా సర్వవ్యాపి అని అంటారు. భక్తులు భగవంతుని కొండలపై, తీర్థయాత్రల్లో, నదుల్లో వెతుకుతూ ఉంటారు. నదిని పతిత పావనిగా భావిస్తారు. అందులో స్నానం చేసి
పావనమైపోతామని అనుకుంటారు. భక్తి మార్గంలో తమకు ఏమి కావాలో కూడా తెలియదు. కేవలం ముక్తి కావాలి, మోక్షం కావాలి అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ దుఃఖితులైన కారణంగా విసిగిపోయి ఉన్నారు. సత్యుగంలో మోక్షమును గాని ముక్తిని గాని ఎవ్వరూ వేడుకోరు. అక్కడ భగవంతుని ఎవ్వరూ పిలవరు. ఇక్కడ దుఃఖితులుగా ఉన్న కారణంగా అందరూ పిలుస్తారు. భక్తి ద్వారా ఎవరి దుఃఖంను పోగొట్టలేము. భలే రోజంతా కూర్చుని రామా రామా అని జపం చేసిన దుఃఖంను హరించలేరు. ఇది రావణ రాజ్యం. ఇందులో దుఃఖం మెడకు కట్టినట్లు వెంటనే ఉంటుంది. దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవ్వరూ స్మరణ చేయరని గాయనం కూడా చేస్తారు. అనగా ఒకప్పుడు తప్పకుండా సుఖం ఉండేదని, ఇప్పుడు దుఃఖంలో ఉన్నామని అర్థమవుతుంది కదా. సుఖము సత్యుగంలో ఉండేది, ఇప్పుడు కలియుగంలో దుఃఖం ఉంది. అందుకే దీనిని ముల్లాడివి అని అంటారు. మొట్టమొదటిది దేహాభిమానం అనే ముళ్ళు, ఆ తర్వాత కామ వికారం అనే ముళ్ళు. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు, ఈ కన్నులతో మీరు చూసేదంతా వినాశనం అవుతుంది. ఇప్పుడు మీరు శాంతిధామానికి వెళ్ళాలి. మీ ఇంటిని మరియు రాజధానిని స్మృతి చేయండి. ఇంటి స్మృతితో పాటు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి. ఎందుకంటే ఇల్లు పతిత పావని కాదు, మీరు పతిత పావనులని తండ్రిని అంటారు. అందువలన తండ్రినే స్మృతి చేయవలసి వస్తుంది. వారు నన్నొక్కరినే స్మృతి చేయమని అంటున్నారు. బాబా మీరు వచ్చి పావనంగా చేయండి అని నన్నే పిలుస్తారు కదా. జ్ఞానసాగరులైనందున తప్పకుండా వచ్చి నోటి ద్వారా అర్థం చేయించవలసి వస్తుంది. ప్రేరణతో చేరు. ఒకవైపు శివజయంతి పండుగను కూడా జరుపుతారు, మరోవైపు నామరూపాల నుండి అతీతమని కూడా అంటారు. నామరూపాలు లేకుండా ఏ వస్తువు ఉండదు. ఒకవైపు నామరూపాలు లేవంటూ మరోవైపు రాయారెప్ప అన్నిట్లోనూ ఉన్నారని అంటారు. అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా. మిమ్మల్ని 5 వికారాల రావణుడు తుచ్చబుద్ధిగా తయారు చేశారని తండ్రి అర్థం చేయించారు. అందుకే దేవతల ఎదుటకు వెళ్ళి నమస్కరిస్తారు. కొంతమంది నాస్తికులుగా ఉంటారు, వారు ఎవరు మాట వినరు. ఇక్కడ తండ్రి వద్దకు వచ్చేది బ్రాహ్మణులు మాత్రమే. 5000 సంవత్సరాల క్రితం కూడా వారికే అర్థం చేయించాను. పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తారని రాయబడి కూడా ఉంది. కనుక బ్రహ్మ సంతానమైనారు కదా. ప్రజాపిత బ్రహ్మ అయితే చాలా ప్రసిద్ధి చెందినవారు. బ్రాహ్మణులు బ్రాహ్మణీలు కూడా తప్పకుండా ఉంటారు. ఇప్పుడు మీరు శూద్ర ధర్మం నుండి బ్రాహ్మణ ధర్మంలోకి వచ్చేశారు. వాస్తవంలో హిందువులు అనబడే వారికి తమ అసలు ధర్మమేదో తెలియదు. అందుకే ఒకప్పుడు ఒకరిని మరొకప్పుడు మరొకరిని నమ్మి ఒప్పుకుంటారు. అనేక మంది వద్దకు వెళ్తూ ఉంటారు. క్రైస్తవులు ఇతరులెవ్వరి వద్దకు ఎప్పుడు వెళ్ళరు. భగవంతుడైన తండ్రి చెప్తున్నారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. దీన్ని మీరు నిరూపణ చేసి తెలుపుతారు. నన్ను స్మృతి చేయమని భగవంతుడైన తండ్రి చెప్తున్నారు. నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారని భగవంతుడే చెప్తున్నారని వినాశనం దగ్గరయ్యే కొలిది వార్తాపత్రికల ద్వారా కూడా ఈ శబ్దం అందరి చెవుల్లో పడుతుంది. వార్తాపత్రికల్లో అన్ని చోట్ల నుండి సమాచారాలు వస్తాయి కదా. భగవాను వాచ పరంపిత శివపరమాత్మ చెప్తున్నారు, నేను పతిత పావనుడును. నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ఈ పతిత ప్రపంచ వినాశనం అతి సమీపంలో ఉంది. వినాశనం తప్పకుండా జరుగుతుంది. ఇది కూడా అందరికీ నిశ్చయం ఏర్పడుతుంది. వినాశన రిహార్సల్ కూడా జరుగుతూ ఉంటుంది. రాజధాని స్థాపన అయినంత వరకు వినాశనం అవ్వదని పిల్లలకు తెలుసు. భూకంపాలు మొదలైనవి కూడా తప్పకుండా జరుగుతాయి కదా. ఒకవైపు బాంబులు పేల్తాయి, మరోవైపు ప్రకృతి బీభత్సవాలు కూడా వస్తాయి. ఆహారం మొదలైనవి లభించవు, స్టీమర్లు రావు, కరువు కాటకాలు వస్తాయి. ఆకలితో మరణిస్తూ సమాప్తమైపోతారు. నిరాహార దీక్షలు చేయవారు కూడా
తేనె లేక నీరు మొదలైనవి తీసుకుంటూ ఉంటారు. బరువు తగ్గుతూ ఉంటారు. కానీ ఇక్కడ అకస్మాత్తుగా భూమి కంపించి మరణిస్తారు. వినాశనమైతే తప్పకుండా జరుగుతుంది. సాధు సత్పురుషులు మొదలైన వారు వినాశనం అవుతుందని అంటారు. అందువలన రామ రామ అని జపించమంటారు. మనుషులకు భగవంతుడంటే ఎవరో తెలియదు. భగవంతుని గురించి భగవంతునికి మాత్రమే తెలుసు, ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది వారు వచ్చే సమయం. వారు ఈ వృద్ధ శరీరంలో వచ్చి ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వినిపిస్తున్నారు. ఇప్పుడు వాపస్ వెళ్ళాలని పిల్లలైన మీకు తెలుసు. ఇది సంతోషించే విషయం. మనం శాంతిధామానికి వెళ్ళిపోతాము. మానవులు శాంతినే కోరుకుంటారు. కానీ శాంతిని ఎవరిస్తారు? శాంతిదేవా అని అంటారు కదా. ఇప్పుడు దేవాది దేవుడు, అత్యంత శ్రేష్టాతి శ్రేష్టమైన వారు ఒకే ఒక్క తండ్రి. నేను మిమ్మల్ని అందరినీ పావనంగా చేసి తీసుకెళ్తానని వారంటున్నారు. ఒక్కరిని కూడా వదలను. బ్రాహ్మానుసారం అందరినీ తీసుకెళ్తాను. దోమల వలె ఆత్మలన్నీ వెళ్తాయని గాయనం కూడా ఉంది. సత్యుగంలో చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారని మీకు తెలుసు. ఇప్పుడు కలియుగ అంతంలో లెక్కలేనంతమంది మనుషులున్నారు. ఆ తర్వాత కొంతమందే ఎలా ఉంటారు? ఇది సంగమయుగం. మీరు సత్యుగంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఇది వినాశనం అవుతుందని మీకు తెలుసు. దోమల వలె ఆత్మలు వెళ్ళిపోతాయి. గుంపు గుంపే వెళ్ళిపోతుంది. సత్యుగంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఏ దేహదారిని స్మృతి చేయరాదని తండ్రి చెప్తున్నారు. మనం చూస్తూ కూడా చూడం. మనమంతా ఆత్మలము. మన ఇంటికి వెళ్ళిపోతాము. పాత శరీరాన్ని సంతోషంగా వదిలేయాలి. మన శాంతిధామాన్ని స్మృతి చేస్తూ ఉంటే అంతిమతే సోగతిగా అయిపోతుంది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ చేయకుండా ఉన్నత పదవి లభించదు. నరుని నుండి నారాయణునిగా చేసేందుకే తండ్రి వచ్చారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచంలో ఏ సుఖము లేదు. సుఖశాంతులుండేది శాంతిధామము, సుఖధామాల్లో మాత్రమే. ఇక్కడైతే ఇంటింట్లో అశాంతి, కొట్లాటలు, గొడవలు వ్యాపించి ఉన్నాయి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు చీచీ ప్రపంచాన్ని మర్చిపోండి. మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గస్థాపన చేసేందుకు వచ్చాను. మీరు పతితులుగా అయి ఈ నరకంలో పడి ఉన్నారు. ఇప్పుడు స్వర్గంలోనికి వెళ్ళాలి. అందువలన ఇప్పుడు తండ్రిని స్వర్గంను స్మృతి చేస్తూ ఉంటే అంతిమతే సోగతిగా అయిపోతుంది. వివాహాలు మొదలైన వాటికి భలే వెళ్ళండి, కానీ తండ్రిని స్మృతి చేయండి. జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. భలే ఇంట్లో ఉండండి, పిల్లలు మొదలైన వారిని సంభాళించండి, కానీ బుద్ధిలో తండ్రి ఆజ్ఞను గుర్తుంచుకోండి. నన్ను స్మృతి చేయండి. ఇంటిని వదిలి వెళ్ళరాదు. అలా వెళ్ళిపోతే పిల్లలను ఎవరు సంభాళిస్తారు? భక్తులు ఇంట్లోనే ఉంటారు. గృహస్థ వ్యవహారాలు నిర్వర్తిస్తూ ఉంటారు. అయినా వారిని భక్తులని అంటారు. ఎందుకంటే వారు భక్తి చేస్తారు. ఇల్లు వాకిళ్ళు కూడా సంభాళిస్తూ ఉంటారు. వికారాలకు వశమవుతూ ఉన్న గురువులు వారికి కృష్ణుని స్మృతి చేస్తే కృష్ణుని వంటి పిల్లలు జన్మిస్తారని చెప్తూ ఉంటారు. ఇటువంటి విషయాలు పిల్లలైన మీకు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు స్థాపన అవ్వబోయే సత్యుగం గురించి, అందులోనికి వెళ్ళే విషయాలను వినిపిస్తున్న వైకుంఠాన్ని కృష్ణుడు స్థాపన చేయడు. కృష్ణుడు వైకుంఠానికి యజమానిగా అవుతాడు. అతను తండ్రి నుండి వారసత్వం తీసుకుంటాడు. సంగం యుగంలోనే గీతా భగవానుడు అవతరిస్తాడు. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరు. కృష్ణుడు చదువుకునేవాడు. గీతను వినిపించిన వారు తండ్రి. పిల్లలు ఆ గీతను విన్నారు. భక్తి మార్గంలో తండ్రి పేరుకు బదులు కృష్ణుని పేరు వేసేశారు. తండ్రిని మర్చిపోయినందున గీత కూడా ఖండింపబడింది. అటువంటి గీతను విన్నందున లభించేది ఏముంది? తండ్రి అయితే రాజయోగాన్ని నేర్పించి వెళ్ళిపోయారు. దీని ద్వారా కృష్ణుడు సత్యుగానికి యజమానిగా అయ్యాడు. భక్తి మార్గంలో సత్యనారాయణుని కథ విన్నందున ఎవరైనా స్వర్గానికి యజమానిగా అవుతారా? ఈ భావనతో ఎవ్వరూ వినరు.
ఈ కథ విన్నందున ఏ లాభమూ లేదు. సాధు సత్పురుషులు మొదలైన వారు వారి వారి మంత్రాలను ఇస్తారు, వారి ఫోటోలను కూడా ఇస్తారు. ఇక్కడ అటువంటి విషయాలేవీ లేవు. ఇతర సత్సంగాలకు వెళ్తే ఫలానా స్వామి కథ వినిపిస్తారని అంటారు. ఎవరి కథ? వేదాంతంలో కథ, గీత కథ, భాగవత కథ. ఇప్పుడు మనల్ని చదివించేవారు దేహదారి కాదు. వారు ఏ శాస్త్రాలు మొదలైనవేవి చదవలేదని పిల్లలైన మీకిప్పుడు తెలుసు. శివబాబా శాస్త్రాలేమైనా చదివారా? అవి చదివేది మనుషులు. నేను గీత మొదలైనవేవి చదవలేదని శివబాబా తెలియజేస్తున్నారు. నేను ఏ రథంలో కూర్చుని ఉన్నానో ఆ రథం గీతను చదివింది, నేను చదవలేదు. నాలో మొత్తం ఈ సృష్టి చక్రం ఆది మధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. ఇతను రోజూ గీతను చదివేవాడు, చిలకలాగా కంఠస్థం చేసేవాడు. తండ్రి ప్రవేశించినప్పుడు ఆ గీతను చదవటం వెంటనే వదిలేశాడు. ఎందుకంటే ఇది శివబాబా వినిపిస్తున్నారని అర్థం చేసుకున్నాడు. తండ్రి చెప్తున్నారు, నేను మీకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తున్నాను. అందువలన ఈ పాత ప్రపంచంపై మమకారం వదిలేయండి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ శ్రమ చేయాలి. సత్యమైన ప్రేయస్సుకి మాటిమాటికి ప్రియుడే గుర్తుకొస్తూ ఉంటాడు. అందువలన ఇప్పుడు తండ్రి స్మృతి కూడా అదే విధంగా పక్కాగా ఉండాలి. పారలౌకిక తండ్రి చెప్తున్నారు, పిల్లలు నన్ను స్మృతి చేయండి మరియు స్వర్గ వారసత్వంను స్మృతి చేయండి. ఇందులో ఎలాంటి శబ్దాలు చేయనవసరం లేదు. వీణా మొదలైన వాయిద్యాలను మ్రోగించే అవసరం కూడా లేదు. మంచి మంచి పాటలు మాత్రమే వినవచ్చు. వాటి అర్థం కూడా మీకు తెలియజేస్తారు. పాటలు తయారు చేయవారికి అసలైన అర్థం ఏమాత్రమూ తెలియదు. మీరాబాయి గొప్ప భక్తురాలు. మీరిప్పుడు జ్ఞానులుగా అయ్యారు. పిల్లలు ఏ పనులనైనా సరిగ్గా చేయకుంటే మీరు భక్తుల వల్లే ఉన్నారని బాబా అంటారు. అప్పుడు బాబా ఎందుకు అంటున్నారో వారికి అర్థమవుతుంది. పిల్లలు ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి, సందేశకులుగా కండి అని తండ్రి తెలియచేస్తున్నారు. తండ్రిని వారసత్వాన్ని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమైపోతాయని అందరికీ సందేశంను ఇవ్వండి. ఇప్పుడు వాపస్ ఇంటికి పోయే సమయాన్ని తెలపండి. భగవంతుడు ఒక్కరు మాత్రమే నిరాకారులు. వారికి తమ సొంత శరీరం లేదు. ఆ తండ్రే స్వయంగా కూర్చుని తన పరిచయంను ఇస్తున్నారు. మన్మనా భవ అనే మంత్రంను ఇస్తున్నారు. ఇప్పుడు వినాశనం అయిపోతుందని తండ్రిని స్మృతి చేయండి సాధువులు సన్యాసులు మొదలైన వారు ఎప్పుడు చెప్పరు. తండ్రి ఒక్కరే బ్రాహ్మణ పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు. స్మృతి ద్వారా ఆరోగ్యము, చదువు ద్వారా సంపద లభిస్తుంది. మీరు మృత్యుపై విజయం పొందుతారు. అక్కడ ఎప్పుడు అకాల మృత్యు ఉండదు. దేవతలు మృత్యుపై విజయం పొందారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి ద్వారా భక్తులు అనే బిరుదు లభించే కర్మలు ఏవి చేరాదు. సందేశకులుగాయి అందరికీ తండ్రిని వారసత్వంను స్మృతి చేయమనే సందేశంను ఇవ్వండి. సెకండ్ పాయింట్, ఈ పాత ప్రపంచంలో ఎటువంటి సుఖము లేదు. ఇది చీచీ ప్రపంచం. దీనిని మర్చిపోతూ ఉండాలి. ఇంటి స్మృతితో పాటు పవిత్రంగా అయ్యేందుకు తండ్రిని కూడా తప్పకుండా స్మృతి చేయాలి. ఈరోజు వరదానము. ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండే నిరంతర యోగి భవ. నిరంతర యోగి అయ్యేందుకు సహజ సాధనం ప్రవృత్తిలో ఉంటూ పరవృత్తిలో ఉండాలి. పరవృత్తి అనగా ఆత్మిక రూపం. ఎవరైతే ఆత్మిక రూపంలో స్థితమై ఉంటారో వారు సదా న్యారేగా మరియు తండ్రికి ప్రియంగా అవుతారు.
న్యారే అంటే అతీతంగా అని అర్థం. వారు ఏ పని చేసినా నేను పని చేయలేదు కానీ ఒక ఆట ఆడాను అని అనుభవం అవుతుంది. కనుక ప్రవృత్తిలో ఉంటూ ఆత్మీక రూపంలో ఉండటం ద్వారా అంతా ఒక ఆట వలె సహజంగా అనుభవం అవుతుంది. బంధనంగా అనిపించదు. కేవలం స్నేహము మరియు సహయోగంతో పాటు శక్తిని కలిపితే హైజం చేస్తారు. స్లోగన్: బుద్ధి యొక్క సూక్ష్మత లేక ఆత్మ యొక్క తేలికతనమే బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ. ఈరోజు అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సొంతం చేసుకోండి. శక్తులు ధైర్యం చేస్తే సర్వశక్తివంతుడు సహాయం చేస్తాడు. ఆడసింహాలు ఎప్పుడు ఎవ్వరికీ భయపడవు, నిర్భయంగా ఉంటాయి. ఏమవుతుందో తెలియదు అనే భయం కూడా ఉండదు. సత్యత యొక్క శక్తి స్వరూపంగా అయి నషాతో మాట్లాడండి, నషాతో చూడండి. మేము సర్వశక్తివంతుని గవర్నమెంట్ యొక్క అనుచరులము అనే స్మృతి ద్వారా ఆ యథార్థాన్ని యథార్థంలోకి తీసుకురావాలి. సత్యతను ప్రఖ్యాతం చేయాలి, దాచిపెట్టరాదు. కానీ సత్యతో పాటు మాటల్లో మధురత మరియు సభ్యత అవసరం. అచ్చా. ఓం శాంతి.